పిజ్జా అంటే బయటే తినాలనిపిస్తుందా? ఇక కాకపోవచ్చండి. ఇంట్లో ఉన్న బ్రెడ్‌తోనే ఓవెన్ లేకుండా ఒక ప్యాన్‌లోనే రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా మనం బ్రెడ్ పిజ్జా చేసుకుందామా? ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దానిపైన పిజ్జా సాస్ లేదా టమోటా సాస్ వేసి స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మీకు ఇష్టమైన కూరగాయలు ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమోటా, ఇంకా మీ దగ్గర స్వీట్ కార్న్ ఉంటే అది కూడా వేసుకోండి. దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసి ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. చీజ్ని ఇలా గ్రేట్ చేసుకుంటూ మీ బ్రెడ్ స్లైసెస్ పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్నాక వెజిటేబుల్స్ ఉంటాయి కదా, వెజిటేబుల్స్ని మంచిగా ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఇలా పెట్టుకున్నాక ఇంకా పైన కావాల్సింటే మీరు మళ్ళీ చీజ్ వేసుకోవచ్చండి. పైన టాపింగ్ కోసం కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ముందుగా ప్యాన్ని వేడి చేసి పెట్టుకోవాలి. వెన్న వేసి బ్రెడ్ స్లైస్ వేసుకోవాలండి. అతి తక్కువ మంటలోనే టోస్ట్ చేయాలి. లిడ్ వేసి 2-3 నిమిషాలు చిన్న మంటలోనే ఉంచండి. రెడీ అయింది మన ఇంటి బ్రెడ్ పిజ్జా. ఇలా సింపుల్గా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బ్రెడ్ పిజ్జా రెడీ అండి. ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.